అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అవ్వ నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమందిరో రో రో గుండెకు జోరు తుమ్మల పోరు ఇంకా డిస్కో నేనే ముగ్గురు పిచ్చి నిద్ర పుచ్చిపోతా చూసుకో అత్తకు తగ్గ అల్లుడు నీవేరా ఓ అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో రో 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 అంతే కదా కోయి 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 తెగ కోసేసే అయ్యో ఎత్తబో నాదుతబో కుమ్మెత్తిన గమ్మత్తుబో వయస్సు ముదిరి సొగసే అదిరేలయ్య పోయా లేడికి జోడి వేడికి బాడీ డీడీడికో ఇంకా దగ్గరకొచ్చి సిగ్గుల పచ్చి పండించుకో అదిరవన్న ముద్దుల పిల్లనా తిరుగుతానా అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి అత్త మళ్ళీ మళ్ళీ అంది పుల్లి పిల్లి అవ్వ నాకే కావాలి ఓ ఓ ఓ ఓ అవమాన భారంతో ఆవేశంగా ప్రచారాలు చేస్తున్నావు కాలు కాలిన పిల్లిలా నీకోసమే ఎదురు చూస్తున్నారా నా దగ్గరకు వచ్చే కాకిలా కారు కుత్తలకు వస్తున్నావు కాటికి పోవాలని సరదాగుందా నీలాంటి దొగులుబాయి రాజకీయ నాయకుడిని తరిమి తరిమి కొట్టడానికి కంకణం కట్టుకున్నా ఈ జైలు తెలిసిందల్లో ఒకటి నాకు లైఫ్ లో బ్యాడ్ హ్యాబిట్ ఉంది నా కంటికి కొన్ని వినపడకూడదు చూడకూడదు అని ఫిక్స్ అవుతా పొరపాటున అవి నా కంటికి కనిపించిన చెవికి వినిపించిన టెంపర్ లేచింది నేను ఓడిపోవడానికి కాను ఒకటి నువ్వు రెండవడు అశోక్ మీ ఇద్దరు
ఇతన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టి చిత్తుగాడు. ఏ జితేంద్ర, ప్లూటు జింక ముందు ముందు సింహం ముందు కాదు. రాజాలు నిన్ను వాణ్ణి కత్తికొక్కండగా కస కస నరికే శత్రుశేషం లేకుండా చేసుకుంటా. నువ్వు భయపడితే భయపడటానికి ఓటని అనుకున్నావే, చోటని కాల్చి పడేస్తా నా కొడక. రాజాలు నా ప్రత్యర్థి ప్రదీప్ గారికి నువ్వు పట్టిన కదే నీకు పడుతుంది. ఆ సంగతి మర్చిపోకు. రే చిత్తు, ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికి అరుచుకో, ఒకడికి నేను ఎదురైనా వాడికి అరుచుకో. తొట్టి పడేస్తా నా కొడక. రేయ్, మీరు గెలిచారని సంబరపడిపోకూడదా? ముందుంది ముసళ్ళ పండగ. నాకు 70 మంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఏ జితేంద్ర, నీలాంటి అవినీతి పనులు ఈ రాష్ట్రాన్ని ఏలబట్టారా? అప్పులు కూరుకుపోయింది, పల్లెల్లో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికైనా పవర్ పలుకుబడి తెలిసిందన్నమాట. నన్ను ఓడిపోయేలా చేసిన వాడిని ఎవరిని వదలపెట్టడు ఈ జితేంద్ర. ఏ జితేంద్ర, నువ్వు నరుకుతూ పోతే నీకు అలుపేస్తుందేమో, నాకు ఊపొస్తుంది. నాకు వయోలెన్స్ లైసెన్స్ దొరికితే ఎక్కడ న్యూసెన్స్ లేకుండా చేయడానికి ఎవడు మిగలడు. కానీ చూమేరంతా సైలెన్స్. ఈ జితేంద్ర గురించి నీకు పూర్తిగా తెలియదు. నిన్ను నరికే అశోక్ గడికి పార్సల్ 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 పంపిస్తా. ఒక్కసారి నా జోలికి వచ్చిన నీ తమ్ముడు తెలుసు నా పవర్ ఏమిటో. నీవు కూడా నా జోలికి వచ్చి చూడు. సింహం ముందు చిట్టెలకలా పోదిలిస్తే చీకట్లో కలిసిపోతావు. ఏ జనాన్ని చూసి విర్రవీగుతున్నావో వాళ్ళతోనే ఓట్లు వేయించుకుంటా. మరలా గెలుస్తా. నా పవర్ నీకు తెలియజేస్తా. ఏ జిత్తు, ఈ జనం అండదండలు నాకున్నంత వరకు నా జోలికి వస్తే నిన్ను తరిమి రాళ్లతో కొడతారు. నీకు ఆఖరిసారిగా వార్నింగ్ ఇస్తున్నా, వృద్ధిగా బ్రతికిపో. మీరిక్కడ? హలో అశోక్, ఏమిటి చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు? మనం చదువుకునే టైంలో కలిసాం, మళ్ళీ ఇప్పుడు. అవునా అశోక్, ఈ ఊరు మాదే. నిజమా? నిజంగా. అది సరే, మీరు? నేను ఈ ఊళ్ళో స్టేషన్లో ఎస్ఐగా చేస్తున్నా. అయితే అశోక్ గారు పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అది సరే, ఈ రోజు డ్యూటీ లేదా? డైలీ చేసే డ్యూటీగా సీత. అప్పుడప్పుడు మైండ్ రిలీఫ్ కోసం ఇలా వస్తూ ఉంటా. ఈ రోజు నువ్వు కనిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా? అయితే ఇప్పటి నుంచి మేము చాలా ప్రశాంతంగా తిరగచ్చు. అదేంటి సీత అలా మాట్లాడుతున్నావు? అవును అశోక్, రోజు రోజుకి ఈ రౌడీ విధవల అల్లర్లు చాలా ఎక్కువైపోతున్నాయి. నేను వచ్చాక వాళ్ళ ఆటలు ఇంకా సాగనివ్వను. అవును అశోక్, మొన్నటికి మొన్న వాడెవడో బాబ్జీ అంట నా కళ్ళ ముందే పాపం ఆ ప్రదీప్ ని అతి దారుణంగా చంపారు. కానీ ఇంతవరకు ఏ పోలీసు వారు శిక్షలే తీసుకోలేదు. సీత, అది మా వాళ్ళ అసమర్థత కాదు, పైన వాడికి బలమైన రాజకీయ అండదండలున్నాయి.
అది కాక నేను ఈ కిష్ వేషమే ఇక్కడికి వచ్చాను. అయితే మీరు ఎలాగైనా వాడిని పట్టుకోండి, అరెస్ట్ చేసి వాడిని ఉరికంబం ఎక్కించండి. సీత, మా డ్యూటీ మేము చేస్తాం, కానీ ఏం లాభం? సాక్ష్యం చెప్పడానికి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రారు. నేను సాక్ష్యం చెప్తాను. నువ్వా? ఏం అనుమానంగా ఉందా? అబ్బే అదేం లేదు సీత, ఆడదాని వయ్యుండి ఇంతటి ధైర్యంగా సాక్ష్యం చెప్తానంటే నాకే గర్వంగా ఉంది. నీ సాక్ష్యంతో వాళ్ళ శిక్ష పడేలా చేస్తా. అశోక్, వాడు నేనైనా ఉరికంబం ఎక్కించాలి. ఇంతకు మీ గురించి ఏం చెప్పనే లేదు. సర్లే, ఇంటి దగ్గర మా నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. నేను మరలా కలిసినప్పుడు మీతో అన్ని విషయాలు మాట్లాడతాను. బాయ్ బాయ్. ఆహా, లభిస్తే ఎంతో బాగుంటుంది. ఎంత పాకుంది ముత్తుకున్నా పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మా. చెప్పుకుంటే తప్పు లేదే, తప్పు తిన్న నీ వంటి యాతనా. నెంది అందుకోగా ఏమంది ఇంతలోగా, కంది మంచిదే ఎలాగా. సందెళ్ళ సందెళ్ళ పందెళ్ళు వేయించనా. అందాల